Welcome to Sri Punyabhumi Developers Private Limited, Come on India, Making Bharat Mahan. Powered by Sivasivani Institute of Management, co-sponsored by Flowell Pumps. 30 లక్షల కోట్లు ఒకటి పక్కన ఎన్ని సున్నాలు? ఒకట్లు, పదులు, వందలు. అవును, 3 పక్కన 13 సున్నాలు. ఇవి మామూలు లెక్కలు కాదు. మన దేశాన్ని, మన జీవితాన్ని, మన బిడ్డల భవితవ్యాన్ని శాసించబోతున్న లెక్కలు. 30 లక్షల కోట్ల రూపాయలు. ఇది మన రాజకీయ నాయకులు, అధికారులు, అక్రమార్కులు అందరూ కలిసి నల్ల డబ్బు కింద విదేశాల్లో జమ చేసుకున్న డబ్బు. మన దేశ సంపదని, మన కష్టార్జితాన్ని దాచుకున్న డబ్బు. మన దేశం నుంచి విదేశాలకు అక్రమంగా తరలివెళ్లిన డబ్బు. రోజుకు 240 కోట్ల రూపాయల సొమ్ము మన దేశ సరిహద్దులు దాటుతుంది అంటే నమ్మగలమా? అంటే గంటకు 10 కోట్ల రూపాయలు అప్పనంగా తరలిపోతుందన్నమాట. ఇది మనం చెబుతున్న లెక్క కాదు. అంబిట్ క్యాపిటల్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక. అసలింత అవినీతి పెరిగిపోవడానికి కారణాలేంటి? అవినీతికి ప్రధానమైన మార్గాలేంటి? మనవే కాదు, మన దేశ నవనాడుల్ని కుంగదీసే స్థాయికి చేరిన అవినీతిని రూపుమాపే ఆయుధమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ వారం కమాన్ ఇండియా. కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, కలలే నిజమయ్యేలాగా అడుగే పడని వేళ, జగమంతా నీ వెంటే నడవాలి. అవినీతి, లక్షల కోట్ల అవినీతి. ప్రజలకు చెందాల్సిన డబ్బులు వందలు వేలు కాదు, లక్షల కోట్లు దిగమింగుతున్నారు నల్లకాసురులు. దప్పికైనప్పుడు బావి తవ్వుకోవడం కాదు, ముందు చూపు ఉండాలి. ఇప్పుడు దేశ ప్రధాని దాదాపు ఇదే పనిలో ఉన్నారు. అవినీతిని అంతమొందించేందుకు కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. అవినీతి విశ్వరూపం గురించి, దాన్ని అరికట్టే మార్గాల గురించి మాట్లాడుకునే ముందు సెలబ్రిటీ ఒపీనియన్లో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, సినీ నటుడు రానాతో జరిపిన సంభాషణను ఇప్పుడు చూద్దాం. థ్యాంక్స్ అండ్ వెల్కమ్ టు కమాన్ ఇండియా. థ్యాంక్ యూ. చాలాసార్లు చాలామంది అడిగిన క్వశ్చన్ అయి ఉండొచ్చు, బట్ ఫస్ట్ మూవీని ఒక మంచి యాక్షన్ మూవీ, ఫైట్స్, లవ్ స్టోరీ, సాంగ్స్, ఐ మీన్ డాన్స్లో ఎన్ని కాకుండా వై డిడ్ యూ సెలెక్ట్ ఎ స్టోరీ దట్స్ బేస్డ్ ఆన్ కరప్షన్, ఒక సోషల్ కాజ్ మీద, అందులోనూ కరప్షన్ మీద? వై డిడ్ యూ చూజ్ ఇట్? ఫస్ట్ అండి, అట్లీస్ట్ అంటే ఇన్ని సంవత్సరాలు గ్రోయింగ్ అప్ ఇన్ ఫిల్మ్స్ అండ్ హ్యావింగ్ అ నోన్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఫిల్మ్స్, ఐ థింక్ cinema another, it's a medium to voice out something, in some opinion. I know many people say you write a postcard if you want to send a message, but I think cinema another, I think it reaches many more audiences, it reaches many more hearts, it instigates ideas, which is what it did to me, as I'm sure it did to you. Definitely. So at that time when I was going to become an actor and a first cinema another start outunna time lo, and everyone has an opinion of what a first film should be. Adi ila undali an opinion untadi. But at that point our state unfortunately was going through extreme imbalance, oka political imbalance anadi that was constant. And in samvatsaralu there was always political imbalance in India, but at individual levels very few of us felt it. Kani ee time lo matram every single one of us had that problem. We needed idi kavali ante everyone had that problem. So I thought a film like that is, as a film family and as an actor now, I think cinema was my tool to voice that out. And Shekhar had that same thought and he came to me with that. So ఇట్ ఈస్ గుడ్ ఐడియా. అంటే అలా ఆలోచించడం, సినిమాని మన ఒపీనియన్ చెప్పాలనుకోవడం, అందులోనూ ఒక సోషల్ కాజ్లో లేకపోతే పొలిటికల్ ఇంబ్యాలెన్స్ గురించో లేకపోతే కరప్షన్ గురించో సినిమాగా చెప్పాలనుకోవడం
రియలీ గుడ్ థాట్. శేఖర్ గారు ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు అంటే వేల కోట్ల అవినీతి అనే సినిమాల్లో మాట్లాడడం, దాని గురించి డీటెయిల్గా మాట్లాడడం ఫస్ట్ టైం విన్నప్పుడు నీకేమనిపించింది? డూ యూ థింక్ నువ్వు మరీ ఎక్కువ డ్రామటైజ్ చేసేస్తున్నారు అనిపించిందా, లేకపోతే ఉన్న దాని గురించే మాట్లాడుతున్నావు? ఈ డౌట్ చాలా తక్కువ మందికి కూడా వచ్చిందండి. బికాజ్ అంటే ఇన్ని సంవత్సరాలు పేపర్లో కానీ చూసి లేకపోతే టీవీలో కానీ అందరికీ ఆ ఇన్ఫర్మేషన్కి యాక్సెస్ ఉంది. దేనో కరప్షన్ అంటే ఇట్స్ ఈ లెవెల్, అవినీతి అన్నది ఈ లెవెల్లో ఉంది, లక్షల కోట్లు అన్నవి దిస్ బిన్ స్కామ్. అది అందరికీ వాడుక భాష అండి. ఎవ్రీబడి నోస్ దట్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. సో ఐ థింక్ వీ స్టక్ వెరీ క్లోజ్ టు వాట్ ఇట్ ఈస్. అవును, కరెక్టే ఉన్నదే నాకదే. అండ్ లీడర్ వచ్చిన టైంకి ఇప్పటికీ ఇంకా పెరిగిపోయింది. ఇప్పుడు చూసుకుంటే అండ్ 1,76,000 కోట్లు, 3 లక్షల కోట్లు, ఇప్పుడు 1,76,000 కోట్లు అని చెప్తే ఓహో అంటున్నారు. అంటే మనకే అంటే ఒకటండి, యాజ్ లైఫ్ స్టైల్స్ ఆల్సో మన లైఫ్ స్టైల్స్లో అవినీతి తెలియకుండా అలవాటు పడిపోయాం. దట్ ఈస్ మన వే ఆఫ్ లైఫ్ అయిపోయింది. ఇట్స్ సాడ్ బట్ సమ్వేర్ ఇట్స్ ట్రూ. అంటే డబ్బులు తీసుకోకపోతే పనులు జరుగు అంటే ఇట్స్ బికమ్ అ వెరీ నార్మల్ థింగ్. అంటే ఇట్స్ నాట్ దిస్ నో అదర్ రూట్. అంటే కరెక్ట్గా సక్రమంగా ఇలా చేస్తే ఇది జరుగుద్ది, ఇలా చేస్తే ఇది జరుగుద్ది అన్న ప్రాసెస్ ఇప్పుడు లేదండి. ఇట్స్ ఎవ్రీబడీస్ మైండ్స్ హవ్ ఫర్గాటన్ దట్. ఒకవేళ ఎవరన్నా ఒకటి అరా ఎక్కడన్నా మిగిలినా కూడా ఉన్న పద్ధతిలో ఎన్ని రోజులు వాళ్ళు ట్రూత్కి స్టిక్ అయి ఉంటారో చెప్పలేకపోతున్నాం. పక్కనోడు దొడ్డిదారిలో ఈజీగా ముందుకు వెళ్ళిపోతుంటే నిజాయితీగా బతికేవాడు ఎన్ని రోజుల నిజాయితీతో బతకగలడు? దొడ్డిదారిలో వెళ్ళండి, ఈజ్ నాట్ బీయింగ్ పనిష్డ్. దానికి ఒక పనిష్మెంట్ ఉంటే ఆగుతారండి వితౌట్ ఎనీ డౌట్. ఇఫ్ మన పక్కన ఉన్నవాడు తప్పు చేసి మనకు ముందుకెళ్ళి ఇఫ్ ఈస్ పనిష్డ్ ఫర్ ఇట్ వీ విల్ ఆల్ స్టాప్. ఆ పనిష్మెంట్ అన్నది లేదు కాబట్టి అతను హ్యాపీగా బతుకుతున్నాడు కాబట్టి ఎవ్రీవన్స్ గోయింగ్ దట్ రూట్. మన దేశంలో అవినీతి పోయే అవకాశం ఉందా? దెర్ ఇస్ నో సింక్ బిట్వీన్ మెనీ పీపుల్ అండ్ వీఆర్ నాట్ అ కమ్యూనిస్ట్ కంట్రీ లైక్ చైనా ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ హూ సే ఈ రూల్ పాస్ చేస్తే ద కంట్రీ హ్యాస్ టు ఫాలో అన్నది లేదండి మనకి. అండ్ దట్స్ నాట్ ద వే వీవ్ లివ్డ్ అవర్ లైఫ్స్ ఆర్ నోన్ అవర్ లైఫ్స్. సో ద ప్రాబ్లమ్ ఇస్ బిగ్గర్ దెన్ ద వరల్డ్ ఇట్ సెల్ఫ్. nobody ever had a solution for it. But what as a person India citizen laga I think adi manalone raavali. I think every individual should have that and to whatever level. Ante ippudu take it for example, for one incident lo chudam as film people if we talk chaala mandi film homes lo pirated VCD lu chustanandi, which breaks me in many ways. Being in ఫిల్మ్స్, మేకింగ్ ఫిల్మ్స్, బయటికి వెళ్ళి స్టేట్మెంట్లు ఇచ్చి పైరేటెడ్ డివిడీస్ చూడొద్దు అంటే అదేంటి వాళ్ళ సినిమా వాళ్ళ టైంకి ఆ స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళ ఇళ్లల్లో ఐవ్ సీన్ దిస్ అండ్. సో ఐ థింక్ నౌ దెర్ ఈస్ ఎవ్రీబడి టు బ్లేమ్ ఇంక్లూడింగ్ అవర్ సెల్వ్స్. సో ఇట్ జస్ట్ కాంట్ get to where is the beginning and where is the end of this. ఎవరి కాళ్ళు డెఫినెట్గా ఇది మారుతుందని హోప్తోను, మారాలని దీంతోను ముందు మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటే పెద్దదాన్ని ఎదిరించి ధైర్యం మనకి వస్తుంది. అంటే ఇప్పుడు నా డబ్బులు ఎవరైనా తీసుకుంటే నేను వెళ్ళి ఫైట్ చేస్తాను, కానీ ఆ డబ్బులు నా డబ్బులు కాదని there's a thought in all of us. అంటే ఇది మన డబ్బు కాదు, గవర్నమెంట్ డబ్బు. అంటే గవర్నమెంట్, వాట్ ఈస్ గవర్నమెంట్ డబ్బు? We all of us form the government in our own ways. So there is no ownership on that. Our ownership vache varaku I don't think there will be a solution for these things. So I think everybody should take it on themselves, saying that this is mine and I will fight for it. Adi lapothe I don't think anyone of us can move forward. Youngsters ki, youth ki, what will you say? I don't think anybody should say anything. It's a thought that should rise from everybody. అండ్ ఇది తప్పు అంటే తప్పు చేయకూడదు అన్న ఒక థాట్ వస్తుంది. ఐ థింక్ దట్స్ వేర్ స్టెప్ 1 బిగిన్స్. థ్యాంక్స్ రానా, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఆన్ ద షో. ఇదిగో ఈ చిన్న పాప ఏం చదువుతుందో చూడండి. A for Ayurveda scan, B for buffer scan, C for cold scan, D for telecom scan, U for union scan, W for wheat scan, Z for zoo scan. A for యాపిల్ కాదు, ఆయుర్వేదిక్ స్కామ్. బీ ఫర్ బాల్ కాదు, బోఫోర్ స్కామ్. ఇలా మన పిల్లలకు అవినీతి ఆల్ఫాబెట్స్ నేర్పించేంతగా కరప్షన్ పెరిగిపోయింది. అవినీతిని అంతం చేయడం సాధ్యం కాదు, ఇది ముమ్మాటికి నిజం. కానీ అరికట్టడం మాత్రం ఖచ్చితంగా సాధ్యమే. కానీ మన దేశంలో జరుగుతుందేంటి? మన దేశంలో అవినీతికి కారణాలేంటి?
ప్రపంచంలో ఎన్నో దేశాలు అవినీతి నుంచి ఎలా బయటపడ్డాయో మన దేశం మరో దేశంలో చూద్దాం. మన దేశంలో భూమి రాజకీయ అవినీతికి రాజమార్గంగా మారింది. ఉద్యోగాల కల్పన, ఆర్థికాభివృద్ధి పేరిట ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా అయిన వారికి కట్టబెట్టడం దశాబ్ద కాలం నుంచి బాగా పెరిగిపోయింది. కంపెనీలను ప్రోత్సహించడానికి భూముల్ని ఇవ్వడంలో తప్పు లేదు. కానీ మన దేశంలో, ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాల్లో భూముల్ని కొల్లగొట్టడం కోసమే కంపెనీలు పుట్టుకొస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూములే కాదు, ప్రైవేటు భూములు కూడా సేకరించి కేటాయించే పరిస్థితి వచ్చేసింది. భారీగా అవకతవకలు జరిగేది ఇక్కడే. సెజ్జల కోసం, కంపెనీల కోసం, స్టూడియోల కోసం, హౌసింగ్ సొసైటీల కోసం, విమానాశ్రయాల కోసం, ఇండస్ట్రియల్ కారిడార్ల కోసం, ఇలా అనేక అవసరాలకు భూముల కేటాయింపులు జరుగుతున్నాయి. ప్రజా ప్రయోజనాల కోసమని ఎవరి భూమినైనా సేకరించే అధికారం మన ప్రభుత్వాలకు ఉంది. మరి ప్రజా ప్రయోజనం అంటే ఏమిటని నిర్ణయించే అధికారం కూడా ఉంది. దేశ అభివృద్ధిలో అనవసరమైన జాప్యం లేకుండా చూడాలని, సహజ వనరులు ప్రభుత్వానికి, తద్వారా ప్రజలకు చెందాలనే లక్ష్యంతో మన ప్రభుత్వాలకు అధికారాన్ని ఇచ్చింది మన రాజ్యాంగం. మన రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును అయిన వాళ్లకి కారుచౌకగా భూములు కట్టబెట్టేందుకు ఓ మార్గంగా మన నాయకులు మలుచుకున్నారు. సెజ్జల విషయానికొస్తే దేశ సంపద పెంచడానికి ఉద్దేశించిన స్పెషల్ ఎకనామిక్ జోన్ను చివరకు కొంతమందికి కారుచౌకగా విలువైన భూములు కట్టబెట్టేందుకు ఉపయోగపడుతున్నాయి. 1000 హెక్టార్లకు పైగా ఉన్న సెజ్జలలో 75% భూమిని పారిశ్రామికేతర అవసరాలకు ఉపయోగించుకునే వీలుండడంతో సెజ్జలు కాస్త రియల్ ఎస్టేట్ కంపెనీలకు వరంగా మారిపోయాయి. సెజ్ యాక్ట్ను మేధావులు ల్యాండ్ లూట్ యాక్ట్ గా అభివర్ణిస్తున్నారంటే ఇందులో ఎన్ని లోపాలున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. సెజ్జల కోసం, కంపెనీల కోసం భూములు కోల్పోయినా ఇంకా కోల్పోతున్న కొంతమంది రైతుల కష్టాలు చూడండి. బినామీ కంపెనీలకు, పేపర్ మీద కనపడే కంపెనీలకు, అర్హత లేని కంపెనీలకు వేలాది ఎకరాలు ధారాదత్తం చేయడం, అందుకు ప్రతిఫలంగా విదేశాల్లో ఆస్తులు కూడబెట్టుకోవడం అనేది అవినీతిలో లేటెస్ట్ ట్రెండ్ గా మారిపోయింది. మన దేశంలో ప్రాణాలు పోయిన భూములు ఇవ్వమంటుంటే చైనాలో చూడండి, సెజ్జల కోసం భూమినిచ్చిన రైతు ఎంత సంతోషంగా ఉన్నాడో చూడండి. ఇదిగో ఇటు చూడండి ఈ చిన్న పట్టణాన్ని. ఈ పట్టణం పేరు షెంజన్. గ్రామం నుంచి చిన్న పట్టణంగా ఎదుగుతున్న ఊరిది. దీని జనాభా 30,000. రోడ్లు, కరెంటు స్తంభాలు, ఈ భవనాలు ఓ చిన్న మిడిల్ క్లాస్ టౌన్ లా కనిపిస్తోంది కదా. 1980లో చైనా ప్రభుత్వం దీన్ని సెజ్జలా మార్చాలని నిర్ణయించింది. 35 ఏళ్ల తర్వాత చూడండి, అస్సలు పోల్చుకోగలుగుతున్నామా? 1980లో రోడ్లకి, ప్రస్తుత రోడ్లకి, అప్పటి భవనాలకు, ఇప్పటి బిల్డింగ్స్ కి ఎంత తేడానో చూడండి. ఇదంతా 35 ఏళ్లలో సాధించిన అభివృద్ధి. సెజ్ అంటే ఇలా ఉండాలని ఓ మోడల్ను ప్రపంచం ముందు నిలబెట్టింది చైనా. భూమిపై ఉన్న సంపదే కాదు, భూగర్భాన్ని దోచుకొని దిగమింగుతున్న గనుల గురించి తెలుసుకుందాం. మైనింగ్ పేరిట జరుగుతున్న అక్రమాల తంతు గురించి, అత్యంత అమూల్యమైన ఖనిజ సంపదను అతి తక్కువ ధరకు లీజుకని దారాదత్తం చేయడం, లీజుకు తీసుకున్న భూమిలో పరిమితులకు మించి ఖనిజాన్ని దోచుకోవడం, ఈ అంశాల ఆధారంగా మైనింగ్ పేరు చెప్పి అక్రమ సంపాదన లక్షల కోట్ల అవినీతి కుప్పగా మారిపోతోంది. మన దేశ సంపదను కాపాడాల్సిన ప్రభుత్వాలు, మన దేశ వనరులపై వచ్చే ప్రతి పైసా ప్రజలకు చేరేలా చూడాల్సిన ప్రభుత్వాలు బడాబాబులు దోచుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ బడాబాబుల కోసమే చట్టాలు చేస్తాయి. ఈ బాబుల సేవలో తరిస్తాయి. ప్రైవేటీకరణ పేరుతో దేశ సంపదని దోచిపెడతాయి. కావాలంటే మీరే చూడండి.
ఒక్క ఐరన్ ఓర్ తీసుకోండి. 1 టన్ను ఐరన్ ఓర్ అమ్మితే ప్రభుత్వానికి వస్తున్నదెంత, మైనింగ్ వ్యాపారులకు దక్కుతున్నదెంత? టన్ను ఇనుప ఖనిజానికి ప్రభుత్వానికి వస్తుంది వందల్లో, బడాబాబులకు మిగులుతుంది వేలల్లో. మన దేశంలో మైనింగ్ ఇలా ఉంటే విదేశాల్లో మైనింగ్ పాలసీలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియా ఖనిజ వనరులకు ప్రసిద్ధి. ముఖ్యంగా బొగ్గు, బాక్సైట్, ఇనుప ఖనిజాలను ఎగుమతి చేస్తుంది. సంపన్న దేశమైన ఆస్ట్రేలియా పుష్కలంగా ఉన్న తన ఖనిజ వనరులను ఇష్టం వచ్చినట్లు లీజుకు ఇవ్వరు. ఎప్పటికప్పుడు తన విధానాలను సవరించుకుంటూ ఖజానాకి ఎక్కువ డబ్బు వచ్చేలా చూస్తుంది ఆస్ట్రేలియా ప్రభుత్వం. మార్కెట్ ధరకి అనుగుణంగా రాయల్టీని సవరిస్తుంది. ఒకప్పుడు టన్ను ఐరన్ ఓర్ పై మార్కెట్ ధరలో 5.75% రాయల్టీ వసూలు చేసేది. మైనింగ్ కంపెనీలకు విపరీతంగా లాభాలు వస్తుండటంతో మైనింగ్ వ్యాపారుల నుండి డబ్బు వసూలు చేసి చిన్నపిల్లల కోసం పెద్ద ఆసుపత్రిని కట్టించింది అక్కడి ప్రభుత్వం. మినరల్ రిసోర్స్ రెంట్ ట్యాక్స్ అనే ట్యాక్స్ ద్వారా మైనింగ్ కంపెనీల లాభాలలో 40% తిరిగి ప్రభుత్వానికి చెందేలా చట్టం చేసింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఆస్ట్రేలియాలో వర్కర్స్ దొరకడం కష్టం కాబట్టి వాళ్లు ముడి ఖనిజాన్ని ఎగుమతి చేస్తున్నారు. కానీ మన దేశంలో కావలసినంత వర్కర్స్ దొరుకుతారు. మన దేశం నుండి ముడి ఖనిజాన్ని కాకుండా మన దేశంలోనే ప్రాసెస్ చేసి ఫినిష్డ్ గూడ్స్ అమ్మాలని ప్రభుత్వం నిర్ణయిస్తే లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది. మన ప్రభుత్వాలకి అంత చిత్తశుద్ధి ఉన్నదా అన్నదే అసలు ప్రశ్న. ₹125 కోట్ల జనాభా. వీరిలో ఏటా 50 లక్షల రూపాయల పైచిలుకు ఆదాయం చూపిస్తున్న వారు ఎంతమందో తెలుసా? కేవలం 1.5 మందే. మరి మిగతా వారి లెక్కలు ఎక్కడున్నాయి? వారి ఆస్తులు, ఆదాయాలు ఎక్కడ నక్కాయి? అవినీతి సామ్రాట్టులు అక్రమ సంపాదనను ఎక్కడ దాచారు? కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అవినీతిలో మునిగిన వారిని తేల్చేదెట్టా? ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలిది. మన దేశాన్ని అవినీతి కోరల నుంచి కాపాడుకోకపోతే రేపటికి మన పిల్లలు తినడానికి గడ్డి కూడా మిగిల్చరు. సో నో కాంప్రమైజ్. కమ్ ఆన్ ఇండియా.